పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా బాధితులందరికీ ఆగస్టు 15 నుంచి పింఛన్లు అందించాలని, అలాగే వితంతువులు, ఒంటరి మహిళలు, నేత గీత కార్మికులకు అర్హత మేరకు పింఛన్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామానికి తారు రోడ్డు, ప్రతి పంచాయతీకి కార్యాలయ భవనం నిర్మించాలని, ఇందిరమ్మ చీరల నాణ్యతలో రాజీ పడొద్దని సూచించారు. ఎల్నినో నేపథ్యంలో తాగునీటి సరఫరాపై అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి సూచించారు. ఉప్పొంగుతున్న వాగులు, వంకలు, చెరువులు, బ్రిడ్జిలను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటేందుకు ప్రయత్నించవద్దని, నీటి ప్రవాహం తక్కువగా కనిపించినా లోతు వేగాన్ని అంచనా వేయడం కష్టమని హెచ్చరించారు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అవసరం లేని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు. విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన వైర్లకు దూరంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ప్రమాదకర ఆనకట్టలు, వాగులు, బ్రిడ్జీల వద్ద ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి రెవెన్యూ, అగ్నిమాపక, వైద్య, విద్యుత్ తదితర శాఖల్లో సమన్వయంగా సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలని అదనపు ఎస్పీ విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి రూరల్ పోలీసులు అంతర్జిల్లా ద్విచక్ర వాహనాల దొంగల ముఠాకు చెందిన 2 నిందితులను అరెస్ట్ చేశారు. పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద వాహనాల తనిఖీల సందర్భంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా సంగారెడ్డి, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో పలు చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి 21 లక్షల విలువైన 2 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైక్లు, ఒక యాక్టివా స్కూటీ, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో సంగారెడ్డి జిల్లాలోని మామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ల చోరీతో పాటు బేగంపేట్ గ్రామంలో బంగారం, వెండి ఆభరణాల చోరీ చేసినట్లు వెల్లడైంది. ప్రధాన నిందితుడిపై ఇప్పటికే 84 కేసులు, మరో నిందితుడిపై 5 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఫరారీలో ఉన్న మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు సాగిస్తుండగా కేసును సమర్థవంతంగా ఛేదించిన పోలీసు బృందాన్ని అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి అభినందించారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీపై ప్రభుత్వాన్ని విమర్శించిన కవిత బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఆటో డ్రైవర్లతో సమావేశమైన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత లాస్ట్ మైల్ కనెక్టివిటీ పేరుతో ప్రభుత్వం ఆటో డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం ఆటోలు నడుపుతున్న వారికే ఈ సేవలో అవకాశం కల్పించాలని, కొత్తగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈవీ ఆటోలను ప్రవేశపెట్టడం వల్ల వేలాది మంది ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఫ్రీ బస్సు పథకం కారణంగా ఇప్పటికే ఆదాయం తగ్గిపోయి ఈఎంఐలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఆటో యూనియన్లతో ప్రభుత్వం చర్చించి డ్రైవర్లకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. 1 స్టేట్ 1 పర్మిట్, ఆటో డ్రైవర్లకు వార్షిక ఆర్థిక సాయం వంటి హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించకపోతే తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లకు అండగా ఉద్యమిస్తానని హెచ్చరించారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఇవాళ పొద్దున్నే పేపర్లో ఒకటే టికెట్ తీసుకుంటే లాస్ట్ మైల్ వరకు ప్రజలకు ఒక కనెక్టివిటీ ఇస్తామనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రకటించింది. అందులో ఆర్టీసీ బస్సు ఎక్కినటువంటి వాళ్ళు అదే బస్సులోంచి ఆటో బుక్ చేసుకుంటే చివరి వరకు కూడా మరి దింపేటటువంటి ఒక కార్యక్రమం చేస్తున్నారని చెప్పినారు. సరే, ఆ కార్యక్రమం ఎట్లా ఉంటుంది, ఎట్లా అమలవుతుంది అన్నది పక్కన పెడితే ప్రభుత్వమే ఆటోలను నడపాలనేటటువంటి ఒక వింత పద్ధతిని ఇవాళ పేపర్లో చూడడం జరిగింది. ఎందుకు వింత పద్ధతి అంటున్నామంటే, ఆల్రెడీ ఆర్టీసీ బస్సులో ఫ్రీ అని చెప్పి పెడితే లక్షలాది మంది, వేలాది మంది ఆటో కార్మికుల పొట్టను కొట్టినటువంటి పరిస్థితి అలా ఉన్నది. గిరాకీ లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఏమాత్రం కూడా నెల నెల ఆటో డ్రైవర్లు ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితి ఉన్నది. ఆల్రెడీ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీదికెళ్ళి ఎలక్ట్రికల్ ఆటోలు అని చెప్పి ఇంకో కొత్త పరిశ్రమ తీసుకొచ్చిండ్రు. ఆ తర్వాత 1 స్టేట్ 1 పర్మిట్ అని చెప్పి ఇంతవరకు దాని గురించి మాట్లాడలేదు. నెలకు 12,000 ఇస్తామని చెప్పి ఇంతవరకు దాన్ని మాట్లాడలేదు. మీదికెళ్ళి చలాన్ల మీద చలాన్లు వేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతున్నది. మరి ఇవన్నీ జరిగి ఆటో డ్రైవర్లు బాధపడుతున్నటువంటి ఈ సందర్భంలో ఆర్టీసీయే ఆటోలు నడుపుతుందని చెప్పడం కరెక్ట్ కాదు. ఎగ్జిస్టింగ్ ఆటో డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోని ఆర్టీసీ ఒప్పందం చేసుకోవాలి.
ఆర్టీసీలో ప్రయాణం చేసే ప్రయాణికులు ఎట్లయితే ఇప్పుడు ఓలానో ఊబరో ర్యాపిడోనో బుక్ చేసుకుంటున్నట్టుగానే అందులోంచి బుక్ చేసుకుంటే ఎగ్జిస్టింగ్ ఆటో డ్రైవర్స్తో కనెక్టివిటీ ఉండాలి. వాళ్ళు ఎక్కడంటే అక్కడ దిగబెడతారు. వాళ్ళు ఆల్రెడీ చేస్తున్న పనే, వాళ్ళు చేసే పనిని మళ్ళీ కొత్తగా ఇంకొకరికి ఇచ్చి మళ్ళీ ఎలక్ట్రిక్ ఆటోలు మేము పెడుతున్నాం ప్రభుత్వం నుంచి అని చెప్పి ఆ 3 రంగులేసి ఒక విచిత్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది దీనివల్ల మొత్తం యావత్ రాష్ట్రంలో లక్షలాది మంది ఆటో కార్మికుల పొట్టగొట్టే పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్ నుంచి మొదలు పెడతామని చెప్తున్నారు. డిపోలలో ఆటోలు ఉన్నాయని చెప్తున్నారు. వాటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డిపో బయటికి కూడా రానివ్వమని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దీనివల్ల డైరెక్ట్గా ఆటో డ్రైవర్లకి నష్టం జరుగుతుంది. అంతేకాకుండా ఈ గార్బేజ్ పికప్ చేసే ఆటోలను కూడా నరక యాతన పెడుతున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వాళ్ళు ఒక 30,000 మంది చెత్త ఆటోలు నడుపుకునేటటువంటి డ్రైవర్లు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మీరు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ని ఇబ్బంది పెట్టే పరిస్థితే తప్పితే ఎక్కడ కూడా మంచి చేస్తలేరు. సో ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఏదైతే ఉందో దాంట్లో ఎగ్జిస్టింగ్ ఆటో డ్రైవర్లు ఆల్రెడీ ఆటోలు నడిపేటటువంటి వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోండి. వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో నెగోషియేట్ చేయండి, యూనియన్స్ని పిలవండి, మాట్లాడండి. ఏమీ లేకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుంటే చూస్తూ ఊరుకోదు. తెలంగాణ రక్షణ సేన ఖచ్చితంగా ఆటో డ్రైవర్ల పక్షాన నిలబడుతుంది. త్వరలోనే ఇందిరా పార్క్ దగ్గర ఒక పెద్ద ఎత్తున మహాధర్నాలాగా నిర్వహిస్తాం. ఆటో డ్రైవర్లందరితోని అనేకమైన ఆటో సమస్యలు ఉన్నాయి, వాటి మీద ధర్నా చేస్తాం. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే ఎంతవరకైనా వెళ్తాం. ఆటో డ్రైవర్ల హక్కులన్నీ కూడా సాధించుకుంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ అధ్యక్షుడు మొహమ్మద్ ఫహీముద్దీన్ ఖురేషి, మైనార్టీల సంక్షేమ శాఖ కార్యదర్శి టీజీఎంఆర్ ఈఐఎస్ కార్యదర్శి బి షఫీయుల్లా ఐఏఎఫ్ఎస్ తో కలిసి శంషాబాద్ లోని రాజేంద్రనగర్ బాలుర క్యాంపస్ ను సందర్శించారు. క్యాంపస్ లోని తరగతి గదులు, హాస్టళ్లు, భోజనశాలలు, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించి వర్షాల నేపథ్యంలో చేపట్టిన భద్రతా చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, సంక్షేమమే టీజీఎంఆర్ ఈఐఎస్ కు అత్యంత ప్రాధాన్యమని అధ్యక్షుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల ప్రిన్సిపాల్లు అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థులకు ఆహారం, తాగునీరు, విద్యుత్, వైద్య సేవలు నిరంతరాయంగా అందేలా చూడాలని ఆదేశించారు. అలాగే పరిశుభ్రత పాటించడం, నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవడం, వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట వార్డ్ నెంబర్ 8 ఎంఐఎం కౌన్సిలర్ భర్త సోనీ ఆర్మియా వినూత్నంగా చెప్పుతో తనను తాను కొట్టుకుంటూ నిరసన తెలిపారు. తమ మద్దతుతో కాంగ్రెస్ అభ్యర్థి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారని, అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఐఎం వార్డులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. గత 6 నెలలుగా తమ వార్డులో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని, పలుమార్లు చైర్మన్, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని అన్నారు. వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభించకపోతే ప్రజలతో కలిసి మరింత తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపడతామని సోనీ ఆర్మియా హెచ్చరించారు. నా పేరు సోనీ ఇర్మియా. మా భార్య కౌన్సిలర్గా రామ్నగర్ వార్డులో ఎన్నిక కాబడింది. అయితే ఈరోజు నిన్న రాత్రి మాకు ఈరోజు కౌన్సిల్ ఉంది, ఎమర్జెన్సీ కౌన్సిల్ ఉందని మాకు మా భార్యకు లెటర్ ఇవ్వడం జరిగింది. అయితే ఇంతకుముందు 2 కౌన్సిల్ జరిగినాయి, కానీ మా వార్డులో ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ కాలేదు. ప్రజలకు ఏం కావాలంటే కేవలము ఒక ఇన్స్టాంట్ ఏం కావాలి, ప్రజలకు నీళ్లు, స్ట్రీట్ లైటు, మోడల్ షాప్ కావాలి. ఇక్కడ మేము అధికారులకు కానీ చైర్మన్కి కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా వర్కర్లు లేరు, పనులు కాలేవు, సామాన్ లేదు అని చెప్తున్నారు. మేము పబ్లిక్ మాకు ఎందుకు గెలిపించారు? ఇన్స్టాంట్ గా కొన్ని పనులు కూడా జరగట్లేదు. ఈరోజు నిన్న మేము వాటర్ కనెక్షన్ కోసం, పైప్ లైన్ కోసము ఒక 3 నెలల నుంచి అడిగితే నిన్న నాకు పంపించిన పైప్ లైన్ ఏం లేవంటే కప్లింగ్ లేవని పంపిస్తే నేను కప్లింగ్ తెచ్చుకొని, నేను పైసలు పెట్టి కప్లింగ్ తెచ్చుకొని నేను వాటర్ కనెక్షన్ వేయించుకున్నా. మరి కౌన్సిల్ ఎందుకు, చైర్మన్ ఎందుకు, ఈ వ్యవస్థ ఎందుకు, ఇవన్నీ ఎందుకు? మరి ఇప్పుడు మేము గెలిచింది ఎందుకు? ప్రజలకు సేవ చేయడానికి. ఇప్పుడు ఇక్కడ వర్కర్స్ అంటున్నారు మోడల్ స్టాప్ చేయడానికి. మరి వర్కర్స్ లేనప్పుడు మరి కౌన్సిల్ తీర్మానం తీసుకొని వర్కర్స్ ప్రొవైడ్ చేయొచ్చు కదా. మేము చైర్మన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను, ఈ వ్యవస్థకి ఇక్కడ వ్యవస్థ వ్యతిరేకంగా మాట్లాడు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాదు. ఆల్రెడీ మా సదర్, మా ప్రెసిడెంట్ అఖ్తర్ అహ్మద్ సాబ్
ఆ చైర్మన్ కి ఎన్నోసార్లు విన్నవించుకున్నాడు. ఏమన్నాడంటే మీరు ఇన్స్టెంట్ వర్క్ చేయమని చెప్పిండు, కానీ ఎవ్వరు చేయట్లేదు మా దగ్గర. మేము ఆల్రెడీ మా చంద్రశేఖర్ సార్ గారికి, తర్వాత గిరిజరెడ్డి సార్ గారికి, ఎంపీ సాబ్ గారికి, ఉజ్వల సార్ గారికి, వీళ్ళందరికీ కూడా మేము వినియోగించుకుంటే వాళ్ళు కూడా చెప్పారు చైర్మన్ కి మీరు అందరినీ కలుపుకొనుకోవాలి, అందరికీ పనులు చేయాలని చైర్మన్ కి వాళ్ళు ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క మా యొక్క వార్డులో పనుల పురోగతి జరగట్లేదు. ఎందుకంటే మేము ఈ చైర్మన్ కు మద్దతు ఇచ్చినందుకు నా చెప్పులు ఇసుకోలేను, ఎందుకంటే ఈ చెప్పులు కొనుక్కుంటున్న పరిస్థితి లేదు అంట. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మాకు సిగ్గు సపోర్ట్ చేసేందుకు. ఎందుకంటే మేము ప్రజలకు వచ్చినాం, మేము పైసలు సంపాదించి రాలేదు, ప్రజల సేవ చేయడానికి వచ్చినాం. కాబట్టి మేము ఎన్నోసార్లు వాటర్ కనెక్షన్ కోసము, పైప్ లైన్ కోసం, కరెంట్ స్ట్రీట్ లైట్ కోసం ఏ పనులు కూడా చేయనప్పుడు ఎందుకు సపోర్ట్ చేయాలి? దయచేసి ఈ యొక్క ప్రజలు దీన్ని గమనించి దీనికి మీరు తగిన చర్య తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎల్నినో ప్రభావంపై నిపుణుల కమిటీ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వీకరించారు. రాష్ట్రంలో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖతో కలిసి కార్యాచరణ చేపట్టాలని, అవసరమైన విత్తనాలను సబ్సిడీపై అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ సెంట్రలైజ్డ్ కిచెన్ల పరిసర ప్రాంతాల్లో ఆర్గానిక్ కూరగాయలు సాగుకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు రైతుల నుంచి నేరుగా పంటల కొనుగోలు, ఎక్స్టెన్షన్ అధికారుల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకే ప్రత్యామ్నాయ పంటలు, డ్రిప్ స్ప్రింక్లర్ల సాగు, శుభ్ర పశుగ్రాసం, డైరీ యూనిట్ల ప్రోత్సాహం, గ్రామస్థాయి అత్యవసర కార్యాచరణ బృందాల ఏర్పాటుపై కమిటీ చేసిన సూచనలను అమలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. కాలిఫోర్నియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నాజియా సల్మా, ఆమె కుమారుడు మృతి చెందిన విషాద ఘటనలో తీవ్రంగా గాయపడిన 9 ఏళ్ల చిన్నారిని చూసుకునేందుకు ఆమె అమ్మమ్మ మేనత్తకు అమెరికా వీసాలు అందేలా నాంపల్లి ఎమ్మెల్యే మొహమ్మద్ మాజిద్ హుస్సేన్ సహకరించారు. వీసా ప్రక్రియను వేగవంతం చేయడంతో వారు త్వరలోనే అమెరికాకు వెళ్లి చికిత్స పొందుతున్న చిన్నారికి సంరక్షణ అందించనున్నారు. చిన్నారి తండ్రి కూడా ప్రస్తుతం విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నందున చిన్నారి ఒంటరిగా ఉండకుండా చూడడానికే ఈ చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ తెలిపారు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। कैलिफोर्निया में जो एक हफ्ता पहले एक दर्दनाक हादसा हुआ था, जिसमें नामपल्ली हल्के में रहने वाले हमारी बहन नाजिया सलमा का इंतकाल हुआ था, उनके साथ उनकी बेटी नीहा नाहिन शेख का इंतकाल हुआ था, उसके साथ एक उमर मोहम्मद शेख जो उनके फर्जंद थे उनका इंतकाल हुआ था, और उनके शोहर जेर इलाज है जो सीरियस कंडीशन में, और उनकी एक 9 साला बेटी है जो जेर इलाज है और बड़ी सीरियस कंडीशन में और बड़ी तकलीफ में है। और ये दर्द देखते हुए पिछले हफ्ते हमारी अफराज ख़ानदान से नामपल्ली हल्के में यहाँ पर मुलाकात हुई थी। एक कोशिश की गई उसके बाद कि उस मासूम बेटी के पास अगर उनके नानी का वीज़ा मौजूद था US का, मगर नानी अकेले नहीं जा सकते, कोई अफराज ख़ानदान जाने की ज़रूरत थी। अल्हम्दुलिल्लाह अल्लाह ताला ने रस्ते आसान किए और अल्लाह की मदद से अल्हम्दुलिल्लाह बहुत बड़ा अल्लाह का करम है कि नानी के साथ उनकी एक बेटी जो उस बच्ची की खाला है उनका भी वीज़ा लगा। इंशाअल्लाह ताला ये बहुत जल्द US के लिए रवाना हो गया, और हमें उम्मीद है कि वो 9 साला बेटी जो तकलीफ़ में जिनकी माँ का इंतकाल हुआ है, जिनकी बहन का इंतकाल हुआ है, जिसके भाई का इंतकाल हुआ, जो वालिद भी जो सीरियस है, इंशाअल्लाह ताला ये नानी और खाला के जाने से इंशाअल्लाह उस बच्ची को हिम्मत मिलेगी, उसको दर्द बांटने में आसानी होगी। और इंशाअल्लाह ताला हमें भी ये उम्मीद है कि काम से अफराज ख़ानदान हमारे हक़ में भी और ख़ासतौर से सदर मजलिस के हक़ में और हमारे हक़ में दुआ करेंगी, और अल्लाह ताला इनकी दुआ को कबूल करेगा और इन ऐसे तरीके से और लोगों का हमसे काम लेगा। और हम यही उम्मीद करते हैं कि अल्लाह ताला हमें उन्होंने उम्मीद की है उनके तवक्कुआत पे खरा उतरने वाला बनाए। రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగు విస్తరణ కంపెనీల పనితీరు, రైతులకు అందిస్తున్న సేవలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో ఆయిల్ ఫామ్ కంపెనీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ మిల్లుల పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన ఆయిల్ ఫామ్ విస్తరణ లక్ష్యాలను కంపెనీలు తప్పనిసరిగా సాధించాలని, లక్ష్యాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్ర మరవలేనిదని పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు ముఖ్యమంత్రి గారు ప్రగాఢ సానుభూతిని, తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. లాల్ దర్వాజా బోనాలకు కట్టుదిట్టమైన భద్రత. సిపి సజ్జన ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహాంకాళి ఆలయంలో నిర్వహించిన శిఖర పూజ, ధ్వజారోహణ కార్యక్రమాల్లో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. లాల్ దర్వాజా ఆలయానికి 120 ఏళ్ల చరిత్ర ఉందని, గోల్కొండ బల్కంపేట బోనాలు ప్రశాంతంగా ముగిసినట్లే లాల్ దర్వాజా బోనాలను కూడా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలతో సమన్వయం చేస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 2000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, జేబుల దొంగతనాల నివారణకు క్రైమ్ విభాగం, షీ టీమ్స్ 24 గంటల ప్రత్యేక నిఘా కొనసాగిస్తామని సిపి వెల్లడించారు. ఉత్సవాలు ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో జరిగేలా భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మనము సీసీ కెమెరాస్ని మనము డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అట్లానే డ్రోన్స్ కూడా ఈసారి వాడడం జరుగుతుంది. ఇట్లానే టెక్నాలజీ కూడా వాడుకొని ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, ఎంత పబ్లిక్ వస్తున్న పైన కూడా మనము ఈసారి కొత్తగా మనము పైలట్గా ఎక్స్పెరిమెంట్ చేయడం జరుగుతుంది. సో దట్ మనం వచ్చే రోజు మనకు ఎటువంటి బందోబస్తు చేయవచ్చు, ఏమేమి ఛాలెంజెస్ ఉంటాం అని చెప్పి. అట్లనే ఇక్కడ చాలాసారి లాస్ట్ కొన్ని సంవత్సరాలు ఏమేమి ఛాలెంజెస్, ప్రజలకు ఏమేమి ఇబ్బంది అయింది అది కూడా స్టడీ చేసి మన అడిషనల్ సిపి తఫ్సీర్ నేతృత్వంలో మన డీసీపీ కిరణ్, డీసీపీ రక్షితామూర్తి అట్లనే మన ఆఫీసర్స్ అందరూ కూడా స్టడీ చేసి ప్రజలకి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కాకుండా, ఎందుకంటే మనకు టైం ప్రకారం జరిగే పూజలు కావచ్చు, విఐపి విజిట్ కావచ్చు, ట్రాఫిక్ జామ్ కావచ్చు, ఆ దృష్టి పెట్టుకుని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా హైదరాబాద్ సిటీ పోలీసు చాలా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో పదవీ విరమణ పొందిన ఏఎస్ఎస్ఐ మోహన్ కు అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి ఐపీఎస్ ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. 1992లో సివిల్ పోలీస్ కానిస్టేబుల్ గా సేవలను ప్రారంభించిన మోహన్ ఉమ్మడి మెదక్ జిల్లాలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ధైర్య సాహసాలతో విధులు నిర్వహించి సుదీర్ఘకాలం విశిష్టత సేవలు అందించారని అదనపు ఎస్పీ కొనియాడారు. ఎలాంటి ప్రతికూల రిమార్కులు లేకుండా అంచెలంచెలుగా పదోన్నతులు పొందుతూ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ స్థాయికి ఎదగడం ఆయన నిబద్ధతకు నిదర్శనమన్నారు. పదవీ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షిస్తూ పోలీసు శాఖ తరపున అవసరమైన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది, మోహన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శక్తి విభాగంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించేలా ప్రత్యేక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించాలని, ఏటీసీలో ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీసింగ్, డ్రోన్ టెక్నాలజీ వంటి ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు. అలాగే టామ్కామ్ ను మరింత బలోపేతం చేసి పాస్పోర్ట్ నుంచి విదేశీ కంపెనీలో ఉద్యోగాల వరకు అభ్యర్థులకు పూర్తి సహాయ సహకారాలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్కిల్ యూనివర్సిటీలో విదేశీ భాషల బోధనకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడంతో పాటు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నర్సింగ్ కళాశాలలకు అనుమతులు మంజూరు చేసే అంశాన్ని వేగవంతం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. मॉडर्न ट्रेंड्स रेडीमेड मेंस वेयर कलेक्शन पेश करते हैं आपके लिए आला अक़साम व मियारी मलबूसात। हमारे यहाँ फॉर्मल, पार्टी वेयर, जीन्स, टी शर्ट और ट्रैक पैंट्स के वसी वैरायटीज दस्तियाब है। इसके अलावा मर्दाना घड़ियाँ, सनग्लासेस और मियारी जूतों का शानदार कलेक्शन भी। ऑर्डर्स पर इम्पोर्टेड अशिया भी हासिल की जा सकती है, तो देर किस बात की, आज ही चले आएँ। हमारा पता है मॉडर्न ट्रेंड्स, बीबी का चश्मा रोड, टिकलकुंडा, फलकनुमा, हैदराबाद। मज़ीद मालूमात और राब्ते के लिए प्रोपरेटर मोहम्मद इमाद अहमद से रब्ता करें।
9959941435।